తిరుమల శ్రీనివాసుడి ఆశీస్సులతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో దూసుకువెళుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. శ్రీవారి సన్నిధిలో చంద్రబాబు మనవడు దేవాంశ్ అక్షరాభ్యాస కార్యక్రమం కుటుంబ సభ్యుల మధ్య నిర్వహించారు. 3 రోజుల చిత్తూరు పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీనివాసుని సన్నిధిలో మనవడు దేవాంశ్ అక్షరాభ్యాస కార్యక్రమంలో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. ఉదయం 9:30 గంటల సమయంలో పద్మావతి అతిథి గృహంలో ఈ కార్యక్రమాన్ని పండితుల సమక్షంలో శాస్త్రోక్తంగా చేశారు. అక్షరాభ్యాస కార్యక్రమంలో భాగంగా మంత్రి లోకేష్ దంపతులు తమ కుమారుడు దేవాంశ్తో ముందుగా అక్షరాలు దిద్దించారు. ఆ అంటే అమ్మ, ఆ అంటే ఆంధ్రప్రదేశ్, ఆ అంటే అమరావతి, ఆ అంటే ఆరోగ్యం, ఆనందం, ఆదాయం అని దేవాంశ్తో లోకేష్ దంపతులు అక్షరాలు దిద్దించారు. అనంతరం చంద్రబాబు దంపతులు మనవడి చేత అక్షరాలు దిద్దించారు. తాత చంద్రబాబు, నానమ్మ భువనేశ్వరి మధ్యలో బుద్ధిగా కూర్చుని దేవాంశ్ అక్షరాలు దిద్దాడు. తాత, నానమ్మల ఆశీర్వాదం తీసుకున్నాడు. వేద పండితులు చిన్నారి దేవాంశ్ను ఆశీర్వదించారు. దేవాంశ్ అక్షరాభ్యాసంతో కొత్త సంప్రదాయాన్ని ప్రారంభించామని చంద్రబాబు తెలిపారు. శ్రీనివాసుడి ఆశీస్సులతో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని అన్నారు. త్వరలోనే తీతీదేకి పాలక మండలిని నియమిస్తామని తెలిపారు. నాలెడ్జ్ రాబోయే రోజుల్లో ప్రపంచం మొత్తం నాలెడ్జ్ ఎకానమీతో ముందుకు పోతుంది. ఎంత ఆస్తులు సంపాదించామనేది ముఖ్యం కాదు, ఎంత నాలెడ్జ్ని మన పిల్లలకి, యువతకి ఇచ్చామనేది చాలా ముఖ్యం. ప్రతి ఒక్కరిని ఒక ఉన్నతమైన విలువలతో కూడిన వ్యక్తులుగా తయారు కావాలి. అందుకే దేవాంశ్ గారు ఈరోజు కొత్తగా ఆ అంటే అమ్మ, ఆ అంటే ఆంధ్రప్రదేశ్, ఆ తర్వాత ఆ అంటే అమరావతి, మళ్ళీ ఆ అంటే ఆరోగ్యం, ఆ అంటే ఆనందం, ఇవన్నీ ఉండాలంటే ఆదాయం కూడా రావాల్సిన అవసరం ఉంది. ఈ 6 అక్షరాలని పెట్టి రాయిపించాం, అక్షరాభ్యాసం చేశాం. ప్రతి ఒక్కరు కూడా ఈ సాంప్రదాయాలకు నాంది పలకాలని చెప్పి కోరుకుంటున్నాం.